మనం గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ నాన్న. మనం ఆల్రెడీ హైపర్బోలా డిస్కస్ చేసాం. హైపర్బోలా ఫార్ములాలు ఎలిప్స్ ఫార్ములాలు సేమే. ఎందుకు సేమ్ ఆల్రెడీ మనం ఎందుకు డిస్కస్ చేసాం అనేది నేను కూడా డిస్కస్ చేసాం. హైపర్బోలా అంటే దీనికి డయాగ్రామ్ ఏంటంటే ఈ ఎలిప్స్ లో డయాగ్రామ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. దిస్ ఈస్ ద వెర్టిసిస్, దిస్ ఈస్ ద ఇక్కడ ఏ కామా 0 అయితే వెర్టిసిస్, ఇది మైనస్ ఏ కామా 0, ఇది డైరెక్ట్రిక్స్ x is equal to minus a by e. ఇక్కడ డైరెక్ట్రిక్స్ అనేది x is equal to a by e. ఇక్కడ ఫోకస్ అనేది మనం డిస్కస్ చేసాం. ఈ ఫోకస్ అనేది ఏఈ కామా 0 అయితే ఇక్కడ ఫోకస్ అనేది మైనస్ ఏఈ కామా 0. సెంటర్ అనేది 0 కామా 0. ఇది ఇక్కడ ఒక మైనర్ యాక్సిస్ అంటే ఇది 0 కామా బి, 0 కామా మైనస్. అంటే సేమ్ టెర్మినాలజీస్ contains this as also. అంటే సేమ్ టెర్మినాలజీ మీన్స్ ఇక్కడ మనం వెర్టిసిస్ అనేది ఎట్లా ఉంటుంది, ఇది వెర్టిసిస్ ఏ కామా 0 వెర్టిసిస్ అయితే ఇక్కడ ఏ డాష్ అనేది మైనస్ ఏ కామా 0 అవుతుంది. ఇది ఫోకస్ అనేది మైనస్ ఏఈ కామా 0, ఇక్కడ ఫోకస్ అనేది ఏఈ కామా 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఇక్కడ కూడా ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఈ పాయింట్ అనేది ఎండ్ పాయింట్ అనేది మైనస్ ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ. అట్లాగే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ మైనస్ ఏ బై ఈ, ఇక్కడ కూడా ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏ బై ఈ, ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏఈ. ఇది సెంటర్ సి, 0 కామా 0 అనేది సెంటర్. ఇట్లా అన్ని సేమ్ సిమిలారిటీస్. అంటే ఇక్కడ ఎలిప్స్ లో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అనేది ఎలిప్స్ లో అయితే, ఇక్కడ హైపర్బోలాలో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అనేది హైపర్బోలాలో. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఎలిప్స్ లో ఉన్నటువంటి బి స్క్వేర్ టెర్మినాలజీ ప్లేస్ లో మైనస్ బి స్క్వేర్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకొని, హైపర్బోలాలో మైనస్ బి స్క్వేర్ సబ్స్టిట్యూషన్ చేసుకొని ఆల్ ఫార్ములాస్ ఇన్ ఎలిప్స్ కంటైన్స్ ఇన్ హైపర్బోలా. ఇది మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం. నిన్న ఎన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామని ఒకసారి మెసేజ్ చేయండి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎన్నండి నిన్న డిస్కస్ చేసాం? ఎన్నండి? వాయిస్ వస్తుంది? 5 అండి. వాయిస్ వస్తుంది కదండి? ఏమా 5 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామా? సో లెట్ us see 5 ప్రాబ్లమ్స్. రైట్. ఒక స్టూడెంట్ మెసేజ్ పెట్టాడు అందుకని. రైట్ నాన్న. 5th ప్రాబ్లం డిస్కస్ చేస్తామా మనం? చేయలేదా? 6th ప్రాబ్లం డిస్కస్ చేయలేదుగా? చేసామా? 6th ప్రాబ్లం 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. 6th వన్ చూడండి అమ్మ. The center of hyperbola of x square minus y square minus 4x minus 2y minus 8 is equal to 0. ఏదైనా కోనిక్కి ఎనీ కోనిక్ మన సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కండిషన్ దేనిగా తీసుకుంటామండి? ఎనీ కోనిక్ finding the center means center is equal to dou f by dou x is equal to 0 and dou f by dou y is equal to 0. ఈ రెండింటి యొక్క ఏంటండి మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ 2 వాటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి సెంటర్ అవుతుంది. ముందుగా dou f by dou x is equal to 0 అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, y treated as a constant. x స్క్వేర్ కి డెరివేటివ్ 2x, y కాన్స్టెంట్ కాబట్టి 0, 4x డెరివేటివ్ 4, y treated as constant 8 is equal to 0.
అంటే 2x is equal to 4 కాబట్టి x is equal to 2. Similarly, ఇక్కడ dou f by dou y అంటే x treated as a constant. 0 minus 2y minus 0 minus 2. 0 is equal to 0. అంటే y plus 1 is equal to 0. Therefore, y is equal to minus 1. ఈ 2 పాయింట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ is center. Center is equal to not only parabola అన్న ఈ ఫార్ములా అనేది పరాబోలా ఒకటే కాదండి, ఎలిప్స్ గాని హైపరాబోలా గాని ఎనీ కోనిక్, ఎనీ నాన్ హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, we have to use this formula. ఓకేనా? రైట్, నోట్ చేయండి అమ్మా. రైట్, నెక్స్ట్ అండి. సందీప్ రెడ్డి, ఎలిప్స్ అనేది రేపు ఎల్లుండు టోటల్ గా మళ్ళీ మనం ఎలిప్స్ లో ఉన్నటువంటి డిఫరెంట్ మోడల్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఆల్రెడీ మ్యాక్సిమం కంప్లీట్ చేసేసాము, అందుకనే. 7th వన్ చూడండి. ద లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్, ఆఫ్ 9x square minus 16y square minus 18x minus 32y minus 151 is equal to 0. ఇక్కడ ఓన్లీ ట్రాన్స్వర్స్ యాక్సిసే కాదు, రిమైనింగ్ ప్రాపర్టీస్ కూడా డిస్కస్ చేద్దామండి. ఓకేనండి, అంటే ఏదైనా పరాబోలాలో ఖచ్చితంగా మనకి ఈ హైపరాబోలాలో అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ ఉండి మిగతా టర్మ్స్ లేకపోతే అప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అని మాట్లాడతాం. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అంటాం. కానీ ఇక్కడ మిగతా టెర్మినాలజీ అంతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ హైపర్బోలా దేనిగా మారుతుందండి అంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ సెంటర్ హెచ్ కామాకి ఫైండ్ అవుట్ చేసి రిమైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ అని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఫార్మేట్ లో దీనిని తీసుకురావాలి. అంటే ఒక ఆర్డర్ లో చెక్ చేయండి. 9x స్క్వేర్, ఎక్స్ టెర్మినాలజీస్ అన్ని ఒక దగ్గర రాయండి. 9x స్క్వేర్ మైనస్ 18x మైనస్ 16y స్క్వేర్ మైనస్ 32y మైనస్ 151 ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 టెర్మినాలజీస్ లో 9 ని కామన్ తీయగలిగితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x, ఇక్కడ మైనస్ 16 ని కామన్ తీస్తే y స్క్వేర్ మైనస్ 2y మైనస్ 151 ఇజ్ ఈక్వల్ టు 0. ఖచ్చితంగా మనకి ఇది ఏ ఫార్ములా నానా, ఇప్పుడు మీకు చెప్పే ఫార్ములాలు ఎలిప్స్ కి యూజ్ అవుతుంది, అట్లాగే ఎలిప్స్ కి యూజ్ అవుతుంది, మిగతా అన్నిటికి అంటే ఎలిప్స్ కి యూజ్ అవుతుందండి, మన హైపర్బోలా కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి +1 -1 చేసుకోండి. ఇక్కడ +1 -1 ఎందుకంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్ లో రావాలి కాబట్టి. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 9 into x minus 1 whole square plus into minus 9 minus 16 into y plus 1 whole square minus into minus అంటే plus 16 minus 151 is equal to 0. ఇది minus 160 minus 9 minus 151 అంటే minus 160 plus 16 అంటే 144. అంటే పంపించేసేయండి. 9 into x minus 1 whole square minus 16 into
y plus 1 whole square is equal to 144. ఎప్పుడైనా మనకి హైపర్బోలాలో రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉండాలి కాబట్టి డివైడెడ్ బై 144 చేయండి. డివైడెడ్ బై 144 డివైడెడ్ బై 144 అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 16 9s are 9 16s are. అంటే కన్క్లూజన్ మనకు వస్తే ఈ హైపర్బోలా ఏమొచ్చేసిందండి, x minus 1 whole square by 16 minus y plus 1 whole square by 9 is equal to 1 అనేది కన్క్లూజన్ వచ్చేసింది. x minus 1 whole square by 9 16 and y1 whole square by 16 minus 9 is equal to, ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు అంటే లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే దాని అర్థం ఏంటి, లెంత్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏ గ్రాఫ్ ఇజ్ ఈక్వల్ టు హైపర్బోలాలో డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఇజ్ ఈక్వల్ టు 1 ఇజ్ ఈక్వల్ టు -1. ఇజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్ 2a, కాంజుగేట్ యాక్సిస్ లెంత్ 2b. ఇజ్ ఈక్వల్ టు -1 వచ్చినప్పుడు రివర్స్ అవుతుంది. అంతే, ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి బి గ్రేటర్ దాన్ ఏతో సంబంధం లేదు. ఇజ్ ఈక్వల్ టు 1 -1 తోనే రిలేటెడ్ ఇక్కడ. అంటే లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఇజ్ ఈక్వల్ టు 2a. ఏ ఎనీవే 8 కాబట్టి అంటే ఎంత అవుతుందండి, ఇది 4 కదా, అంటే 8. అట్లాగే లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్, లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ ఈజ్ 2b అంటే 6 అవుతుంది. ఇది మిగతా ప్రాపర్టీస్ కూడా మనం ఇక్కడ చేద్దామండి, మిగతా ప్రాపర్టీస్ కూడా చేసేద్దామండి ఇక్కడ. ఎట్లా అంటే ఇందులో సెంటర్ ఏంటంటే ఇక్కడ మనకి సెంటర్ అంటే ఎంత, హెచ్ కామా కే. సెంటర్ అంటే హెచ్ కామా కే అంటే దాని అర్థం ఎంత అండి, ఇది సెంటర్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే కాబట్టి ఇది 1, -1. సిమిలర్లీ ఫోకై అంటే అర్థం ఏంటండి, హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా కే. హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా కే అంటే హెచ్ అంటే 1 ప్లస్ ఆర్ మైనస్, ఏ అంటే 4, ఈ అంటే ఎసెంట్రిసిటీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేద్దామండి. ఇక్కడ ఈ వాల్యూ √a² ప్లస్ b² బై a². అంటే ఎంత అవుతుందండి, a² ప్లస్ b² అంటే 25 బై a² అంటే 5/4. అంటే ఏఈ బై 4 అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ 5 కామా కే అంటే -1. దిస్ ఈజ్ ఫోకై. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ అంటే x ఇజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. దిస్ ఇంప్లైస్ 1 ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే 4, x ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే 4 బై ఈ అంటే 5/4. అది మనకి డైరెక్ట్రిక్స్ అండి. నెక్స్ట్ వెర్టిసిస్ ఏమవుతాయండి, వెర్టిసిస్ అంటే వెర్టిసిస్ ఈజ్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా కే. హెచ్ అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ 4 కామా కే అంటే -1. ఇట్లా మిగతావన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2b² బై ఏ. అంటే b² అంటే ఎంత అండి, 9 కదండి. 9 into 2 అంటే 2b² బై ఏ అంటే 2 into 9 బై ఏ అంటే 4 అంటే 9/2. 9/2. మిగతావి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఏంటంటే నేను ఇంకోటి ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది x యాక్సిస్ కి ప్యారల్ గా ఉండేదంటే y టర్మ్ 0 అంటే y ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్, జనరల్ గా మనకి కాంజుగేట్ యాక్సిస్ అంటే y యాక్సిస్, ఇది ప్యారలల్ టు y యాక్సిస్ అంటే x ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ x - 1 ఇజ్ ఈక్వల్ టు 0.
అట్లాగే ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ x is equal to h plus or minus ae. ఆ ఫార్ములాలన్నీ వేసేసుకోవడం. ae అంటే 5, x is equal to 1 plus or minus 5. ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కూడా రాయాలంటే రాయొచ్చు. ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అన్నీ వచ్చేస్తాయండి ఇక్కడ. h plus or minus ae కామా k plus or minus b square by a. కనబడట్లేదా? లాటస్ రెక్టమ్ పాయింట్స్ h plus or minus ae కామా k plus or minus b square by a. అంటే 1 plus or minus ae అంటే 5 కామా k plus or minus అంటే -1 plus or minus b square by a అంటే 9/4. ఇక్కడ ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే 4 క్వాడ్రంట్స్ వస్తాయండి. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే 2 పాజిటివ్ వేసుకోవాలి, సెకండ్ క్వాడ్రంట్ అంటే నెగిటివ్ పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్ అంటే 2 నెగిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్ అంటే పాజిటివ్ నెగిటివ్. అన్న నిజానికి ఈ ప్రాబ్లం లో మైనర్ యాక్సిస్ ఒకటి మిగిలిపోయింది అంతేనండి. మైనర్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అంటే b డాష్ 0 కామా ప్లస్ h కామా k ప్లస్ ఆర్ మైనస్ b. యాక్చువల్ గా ఈ సమ్ లో ఓన్లీ లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అడిగాడండి. ఇక్కడతో సమ్ అయిపోయింది నిజానికి అయితే. కానీ ఈ ప్రాపర్టీస్ అన్ని ఒకే ప్రాబ్లం డిస్కస్ చేసుకుంటే మీకు ఏది అడిగినా సరే మీరు చేయగలరు అనమాట. అది మోడల్ అంటే ఆ మోడల్ అన్ని ఈ సమ్ లో మిగతా దీనికి రిలేటెడ్ గా ఉన్న మోడల్స్ అన్ని కవర్ అయిపోతాయి. a² = y² కోఎఫిషియంట్ అలా కూడా చెప్పచ్చు. నిజానికి అయితే డైరెక్ట్ గా మనం చెప్పచ్చు ఇది. ఎందుకంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే లెంత్ ఆఫ్ a² అంటే y² కోఎఫిషియంట్, b² అంటే x² కోఎఫిషియంట్. రైట్. ఓకేనన్నా? నేను రేపు మీకు ఇవ్వరు, మనం రాసుకో అంటే అడిగితే చెప్తాం. ఫస్ట్ క్వాడ్రంట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అనేది క్వాడ్రంట్ లో ఉన్నదని అడిగాడు అనుకోండి, ఆ క్వాడ్రంట్ పాయింట్ రాస్తాం, లేదంటే ఆల్ పాయింట్స్ రాయడమే. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఆ సమ్స్ కి రిలేటెడ్ గా మనం 9th సమ్, 10th సమ్ వాటి రిలేటెడ్ గా 8, 9, 10 అనేది ఆ రిలేటెడ్ గా ఉన్న సమ్స్ ఏనండి. ఇప్పుడు ఆల్రెడీ 8, 9 రిలేటెడ్ 8, 9, 10 రిలేటెడ్ గా ఉన్న సమ్స్ అన్ని కూడా ఈ సమ్ లోనే డిస్కస్ చేశాను. కాకపోతే డిఫరెంట్ న్యూమరికల్స్ చేంజ్ చేశాడు అంతే తేడా. 11th క్వశ్చన్, ఇఫ్ E and E dash are the eccentricities of ellipse. Eccentricity of ellipse. దేనికి eccentricities of ellipse అండి? 5x² plus 9y² is equal to 45. ఆఫ్ ఎలిప్స్ ఒకదానికి, ఇంకొకటి ఏంటంటే 5x² minus 9y² minus 4y² is equal to 45 అయితే then they asking E into E dash. అంటే ఎసెంట్రిసిటీ అంటే ఎలిప్స్ కి జనరల్ గా 5x² plus 9y² is equal to 45. ఈ ఎలిప్స్ కి జనరల్ గా మనకి రైట్ ఇదే ఫార్మేట్ లో ఉండాలి అంటే x² + a² + b² is equal to 1 ఫార్మేట్ లో ఉండాలి. కాబట్టి డివైడెడ్ బై 45 అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏ టెర్మినాలజీ ఉందో ఆ టర్మ్ తోనే డివైడ్ చేసేస్తాం. 45 తో డివైడ్ చేస్తే 5 9s 5 9 5 సార్
అంటే ఎక్స్ స్క్వేర్ బై 9 ప్లస్ వై స్క్వేర్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి ఎసెంట్రిసిటీ ఫార్ములా ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. అంటే 9 మైనస్ 5 బై 9 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2/3. ఇక నెక్స్ట్ కండిషన్ ఏంటన్నాడంటే 5x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 45 డివైడెడ్ బై 45 చేయండి. 45 ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ మనకు 1 ఉండాలి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ న్యూమరేటర్ లో 1 ఉండాలి, వై స్క్వేర్ కోఎఫిషియంట్ న్యూమరేటర్ లో కూడా 1 ఉండాలి. అంటే 5 9s ఆర్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 9 మైనస్ వై స్క్వేర్ బై 45/4 ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద ellipse, దిస్ ఈస్ ద హైపర్బోలా. దీనికి ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అయినా బి గ్రేటర్ దాన్ ఏ అయినా ఇదే ఫార్ములా. కాన్సెప్ట్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఇక్కడ నిజానికి ఇక్కడ ఏమైంది, ఇది అంటే ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్, అంటే ఇక్కడ బి గ్రేటర్ దాన్ ఏ కండిషన్. జనరల్ గా ఏమనుకుంటాం మనం, బి స్క్వేర్ అనుకుంటారు. అలా రాయకూడదు. అంటే హైపర్బోలా చెక్ చేసేటప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉందా, అప్పుడు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు -1 ఉందా, అప్పుడు బై బి స్క్వేర్ ఉంటుంది. అంతే తేడా. ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ట్రాన్స్వర్స్ యాక్సిస్ 2a, ఈజ్ ఈక్వల్ టు -1 ఉన్నప్పుడు ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్ 2b, ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు -1 మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి అయినా బి గ్రేటర్ దాన్ ఏ అయినా సేమే. ఓన్లీ ఎలిప్స్ కే ఈ కండిషను, హైపర్బోలాకే ఈ కండిషను. ఎలిప్స్ మాత్రం మనం ప్రతిసారి స్టార్టింగ్ నుంచి ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఏ అని రాసుకుంటూ వస్తున్నాం. అక్కడ ఇది ఏమవుతుందండి, ఇది సింప్లిఫికేషన్ చేస్తే 9 ప్లస్ 45/4 ఇది ఎంత వచ్చిందండి, ఇది ఏ స్క్వేర్ అంటే 9, ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు 3/2. సింప్లిఫై చేస్తే దే ఆస్కింగ్ ఈ ఇంటూ ఈ డాష్ 2/3 ఇంటూ 3/2 1. నోట్ చేయండి అమ్మా. ఓకే, ప్రవంత్ దావకి. ఓకే, ఏబి వాల్యూ నెగటివ్ తీసుకోకూడదు. లెంత్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్ కూడా అన్ని పాజిటివ్ తీసుకోవాలి. గుడ్ పృథ్వీ కేదార్. నెక్స్ట్ అండి, మెసేజ్ చేయండి అన్న చేసిన వాళ్ళు. నెక్స్ట్ అండి, ట్వెల్త్ క్వశ్చన్. ఇక్కడ మనం ఎలిప్స్ లో ఉన్నటువంటి కొన్ని టెర్మినాలజీ కూడా కవర్ అయిపోతా ఉంటాయి. అంటే ఒకవైపు మనకి ఎలిప్స్ రివిజన్ అవుతుంది, యాడెడ్ ఫర్ ఈ డాష్. యాడెడ్ కాదమ్మా, మల్టిప్లికేషన్. అడిగిన క్వశ్చన్ ఈ ఇంటూ ఈ డాష్ అన్న క్వశ్చన్ ఒకసారి చూడాలి. రైట్, 12th క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై is 4√13 and length of conjugate axis is 8. then it's hyperbola. అంటే వాడు సెపరేట్ గా కాంజుగేట్ హైపర్బోలా అని అనలేదంటే మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే హైపర్బోలానే కన్సిడర్ చేసుకోవాలి. ఏంటి కన్సిడర్ చేసుకోవాలి అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 గానే కన్సిడర్ చేయండి. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అంటున్నాడు. ఫోకై అంటే ఏఈ కామా 0 ఒక ఫోకై అయితే మైనస్ ఏఈ కామా 0 ఇంకో ఫోకై. ఈ రెండింటిల మధ్య డిస్టెన్స్ అంటున్నాడు. డిస్టెన్స్ ఆఫ్ ఫోకై అంటే దాని అర్థం ఏంటి అంటే ఎస్ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 4√13 గివెన్.
అంటే 2AE is equal to 4√13. 2√13 AE. నెక్స్ట్ ఏంటంటే లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ గివెన్. లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ అంటే 8. కాంజుగేట్ యాక్సిస్ లెంత్ అంటే 2B is equal to 8. అంటే B is equal to 4. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. B square is equal to 16. అంటే A square into E square minus 1 is equal to 16. A square E square minus A square is equal to 16. ఆల్రెడీ A square E square అంటే 2√13 కాబట్టి 52 minus A square is equal to 16. కావాలంటే ఫ్రమ్ 1 అంటే A square is equal to ఎంత అయిపోయిందండి 36. అంటే ఇంప్లైజ్ A is equal to 6 అండి. ఇప్పుడు మనకి AE is equal to 2√13. ఆల్రెడీ A6 కాబట్టి 6 is equal to 2√13. So this is 3. Therefore E is equal to √13/3. E is equal to √13/3. Okay, Akash, good. అన్నా మీరు అడ్వాన్స్డ్ మోడల్ మీరు ఎక్సైజ్ 1 లో ఉన్నటువంటి లెక్చర్ షీట్ లో ఎక్సైజ్ 1 సమ్స్ చేస్తారు. ఎక్సైజ్ 1 లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ మోడల్ క్వశ్చన్స్ చేయండి. ఎక్సైజ్ 2 లో అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ చేయండి. అట్లాగే ప్రాక్టీస్ షీట్ లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ మోడల్ క్వశ్చన్స్, అడిషనల్ ప్రాక్టీస్ షీట్స్ లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ మోడల్ క్వశ్చన్స్. అంటే ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకు ఉన్న క్వశ్చన్స్ లో కొన్ని క్వశ్చన్స్ వీటిలో ఇచ్చినా పర్వాలేదు, లేదా ప్రీవియస్ ఐఐడి క్వశ్చన్స్ ఈ రోజు పెడతాను నేను, అవి చేయండి. ఓకేనన్నా? పేపర్ మోడల్ అనేది రేపు తెలుస్తుంది, రేపు డిస్కస్ చేస్తారండి పేపర్ మోడల్. ఓకే, పేపర్ మోడల్ ఏదైనా సరే కంపల్సరీగా 1 or more కరెక్ట్ ఆన్సర్స్ ఒకటి ఉంటుంది. కంపల్సరీగా ఏ పేపర్ మోడల్ కైనా 1 or more కరెక్ట్ ఆన్సర్స్ ఒకటి ఉంటుందమ్మా. సో కాబట్టి కంపల్సరీగా 1 or more కరెక్ట్ ఆన్సర్స్, ఇంటీజర్స్ మస్ట్ గా చేసుకోండి. 1 or more ఇంటీజర్స్ అనేది మాక్సిమం పేపర్ మోడల్లో రిపీటేషన్ ఎక్కువగా ఉంటది. అలాగే పాసేజ్, మ్యాట్రిక్స్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ అండి 13th one అండి. If the lattice rectum one focus, if lattice rectum through one focus subtends a right angle at the farther vertex of the hyperbola, then its eccentricity. What is the eccentricity, they ask. అంటే అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ డయాగ్రామ్ ఏంటంటే ఇక్కడ చూడండి, డయాగ్రామ్ ఎట్లా ఉంటుందంటే ఒక లాటస్ రెక్టమ్ నుంచి, ఇది ఒక డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఇది ఒక లాటస్ రెక్టమ్ అండి. ఈ లాటస్ రెక్టమ్ అనేది ఎప్పుడు ఏ డయాగ్రామ్ తీసినా సెంటర్ అవుట్ తీసేసుకోవాలి జనరల్ గా. మనకి ఫార్తర్ వెర్టెక్స్ అంటే ఇది ఒక లాటస్ రెక్టమ్ అనుకోండి, పాసింగ్ త్రూ ఫోకస్ కదా. అంటే ఈ ఎండ్ పాయింట్స్ ఏంటి, ఏఈ కామా B²/A. ఇది లాటస్ రెక్టమ్ కాబట్టి ఇది ఎలాగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి ఈ డిస్టెన్స్ B²/A, ఈ డిస్టెన్స్ కూడా B²/A. లాటస్ రెక్టమ్ త్రూ వన్ ఫోకస్ సబ్టెన్స్ ఏ రైట్ యాంగిల్ అంటున్నాడు అట్ ఫార్తర్ వెర్టెక్స్ అంటే ఇక్కడ ఒక వెర్టెక్స్ ఉంది, ఇక్కడ ఒక వెర్టెక్స్ ఉంది. మనం ఈ ఫోకస్ ని కన్సిడర్ చేస్తే ఫార్తర్ వెర్టెక్స్ ఇది అవుతుంది.
ఈ ఫోకస్ ని కన్సిడర్ చేస్తే ఫార్తర్ వెర్టెక్స్ ఇది అవుతుంది. ఈ ఫోకస్ ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఫార్తర్ వెర్టెక్స్ ఇదే కదండి, ఏ డాష్ అనుకోండి. ఇక్కడి నుంచి డ్రా చేసినటువంటి ఈ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అనేది మేబీ అది హైపర్బోలా నేను టచ్ చేయొచ్చు, ఇంటర్సెక్ట్ చేయొచ్చు, మన సంబంధంలో. ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడండి మనకి? 90 డిగ్రీస్ ఇచ్చాడండి. ఈ యాంగిల్ 90 డిగ్రీస్ అన్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ సెంటర్ కదా నాన్న. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఈ ట్రయాంగిల్ ఇది ఏ డాష్ కదండి. ఏ డాష్ ఈ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్స్ అయిపోతాయి మీకు? కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్ అయిపోతాయి. ఎందుకంటే రైట్ యాంగిల్ ఈ డిస్టెన్స్ సేమే. ఇది కామన్ సైడ్ ఏ ట్రయాంగిల్ కి, ఏ డాష్ ఎల్ఎస్ కి, ఏ డాష్ ఎస్ ఎల్ డాష్ కి కామన్ సైడ్ అయిపోతాయి. కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇన్ఫాక్ట్ దిస్ యాంగిల్ ఈజ్ π/4. అంటే గివెన్ యాంగిల్ LA డాష్ L dash is equal to π/2 given. Therefore, LA dash S అనేది π/4. ఈ ట్రయాంగిల్ లో కన్సిడర్ చేయండి. ఇన్ ట్రయాంగిల్ LA dash S అనే ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే tan θ అంటే tan π/4 is equal to ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే LS బై ఎడ్జసెంట్ సైడ్ అంటే A డాష్ S. అంటే A డాష్ S అంటే అర్థం ఏంటి? tan π/4 అంటే 1, LS అంటే దాని అర్థం B²/A. A డాష్ S ఇక్కడ A డాష్ S ని సెపరేట్ గా రాసామనుకోండి, CA డాష్ ప్లస్ CS. CA డాష్ అంటే ఈ డిస్టెన్స్ ఏ కదండి. CS అంటే సెంటర్ నుంచి ఫోకస్ డిస్టెన్స్ AE. అంటే ఏ కామన్ తీస్తే 1 ప్లస్ E. into 1 plus. This cross multiplication A square into 1 plus E is equal to B square ante formula A square into E square minus 1. A square cancel. Ante E square minus E minus 2 is equal to 0. E minus 2 into E plus 1 is equal to 0. It means either E is equal to 2 or E is equal to minus 1. E is equal to minus 1 eccentricity wrong. Eccentricity never negative. Always positive untundi kabatti final conclusion is E is equal to 2. Okay, Shashkiran, good. Okay అండి, డయాగ్రామ్ కూడా నోట్ చేసుకోండి. పృథ్వీ కేదార్, జస్వంత్, అన్న బోర్డు క్లియర్ గా ఉంది కదా నాన్న? వన్ దాటాకి ఎంతైనా ఉండొచ్చండి. ఎసెంట్రిసిటీస్ ఆఫ్ హైపర్బోలా అనేది నాన్న బోర్డు క్లియర్ గానే ఉందంట మా వంశీ. ఒకసారి నువ్వు చూడు ఒకసారి. నాన్న హైపర్బోలా ఎసెంట్రిసిటీ అంటే E గ్రేటర్ దాన్ 1. అంటే E గ్రేటర్ దాన్ 1 అంటే అర్థం ఏంటి నీకు? అందుకే కదా ఓపెన్ గా అటువైపు ఇటువైపు మొత్తం ఉంటుంది. అంటే ఎందుకంటే ఈ హైపర్బోలా చివరకు తీసుకెళ్ళిన ఇన్ఫినిటీ నుంచి తీసుకోవచ్చు కదా. P అనేది ఇన్ఫినిటీలో తీసుకోవచ్చు, అంటే ఇన్ఫినిటీ వరకు పాసిబిలిటీ ఉంటుంది. అంటే జస్ట్ E గ్రేటర్ దాన్ 1 అనమాట. ఓకేనండి, రైట్. తనుష్, ఇక్కడ ఏంటంటే చూడమ్మా, ఇది ఒక లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ నుంచి పాస్ అయినటువంటి ఫోకస్ అన్నాడు. ఫార్తర్ వెర్టెక్స్ నుంచి యాంగిల్ 90 డిగ్రీస్ ఇచ్చాడు. టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి ఈ బిట్వీన్ ఈ యాంగిల్ అనేది మనకు π/4 అవుతుంది.
అంటే ట్రయాంగిల్ LA-S అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు tan π/4 is equal to tan theta is equal to ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. అంటే LS/A'. A'(S) అంటే అర్థం ఏంటంటే CA' ప్లస్ CS అన్నమాట. CA' అంటే ఆల్రెడీ ఏ, ఈ డిస్టెన్స్ మనకు ఆల్రెడీ సెంటర్ నుంచి వెర్టెక్స్ డిస్టెన్స్ ఏ కదా. సెంటర్ నుంచి ఫోకస్ డిస్టెన్స్ అంటే ఏఈ, కామన్ తీస్తే ఏ ఇంటూ 1+E అన్నమాట. ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తాం. పెట్టానమ్మా, నేను క్వశ్చన్ మెటీరియల్ పెట్టాను, నిన్న కూడా పెట్టాను. నువ్వు ఫాలో అవట్లేనట్టు ఉన్నావు. నెక్స్ట్ అన్న 14th వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ప్యాటర్న్ కాకపోతే డిఫరెంట్ గా ఫోకస్ నుంచి ఉంది, అంతే తేడా. సో ఇఫ్ లాటస్ రెక్టమ్ of hyperbola through one focus 60 degrees subtend angle subtends of the other focus, then eccentricity. సేమ్ ప్యాటర్న్ అండి, కాకపోతే ఈసారి డయాగ్రామ్ ఎట్లా వస్తుంది అంటే ఫోకస్ నుంచి అదర్ ఫోకస్ కి అంటున్నాడు. ఇది కొంచెం చూడండి, ఇక్కడ ఫోకస్ అనేది S' తీసుకుంటే ఇది S అనుకుంటే, ఇది LAE, B²/A తీసుకుంటే ఇది ఒక L'. అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అనేది ఈ ట్రయాంగిల్ అనేది టోటల్ గా 60 degrees ఇచ్చాడండి. సేమ్ ప్యాటర్న్ లోనే ఇది C, ఇది 60 degrees అన్నప్పుడు ఇన్ఫాక్ట్ ఇది C ఎంత అవుతుందండి, 5/6 30 degrees అవుతుంది. అంటే ఇన్ ట్రయాంగిల్ LS', ఇది రైట్ యాంగిల్ కాబట్టి, ఇది లాటస్ రెక్టమ్ కాబట్టి, ఇది B²/A, ఇది లాటస్ రెక్టమ్. అంటే ఇన్ ట్రయాంగిల్ LS', ఫార్ములా ఏంటి అంటే tan 30 degrees is equal to ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే LS/SS'. సో tan 30 degrees అంటే 1/√3. ఇక్కడ LS అంటే ఎట్లాగో B²/A, SS' అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై కాబట్టి 2AE. క్రాస్ మల్టిప్లికేషన్ 2A² is equal to √3 into B² వాల్యూ ఫార్ములా A² into E²-1. B² ఫార్ములా ఏంటండి, A² into E²-1. A² క్యాన్సిల్. సో ఆల్ టెర్మినాలజీ 2AE కదండి, 2AE అంటే √3E² minus 2E -1 is equal to -√3 is equal to 0. Producting you will get 3E². Additional subtraction 2E కాబట్టి √3E whole square minus 3E plus E minus √3 is equal to 0. ఇది ఆల్రెడీ సేమ్ ప్యాటర్న్ మోడలేనండి. √3 అంటే E minus √3 plus 1 minus E minus √3. అంటే అర్థం ఏంటండి, E minus √3 into √3E plus 1 is equal to 0 కాబట్టి E is equal to √3 is the right answer. ఎందుకంటే E cannot be equal to -1/√3. ఇది ఎట్లాగా అవదు. నోట్ చేయండి అమ్మా. శశికిరణ్, పృథ్వీ, ఆకాష్, వరప్రసాద్, వరప్రసాద్ ఎక్కడ నువ్వు మిస్టేక్ చేసినట్టుగా చూడు ఒకసారి. సిక్స్టీన్త్ క్వశ్చన్ చూడండి అన్న. ఇది ఆల్రెడీ సేమ్ ప్యాటర్నే కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు హైపర్బోలా 3x² minus 4y² is equal to 12, which is parallel to 2x plus y plus 7 is equal to 0. 2x plus y plus 7 is equal to 0 is. Anna Akash,
ఇప్పుడు ఎవరో ఒకరు, ఆకాశనే కాదు ఎవరో ఒకరు ఈ మనం ఎలిప్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి మనం డైలీ అసైన్మెంట్స్ కెన్ వీ గెట్ టూ ఎసెంట్రిసిటీ పాసిబిలిటీ ఉంటుంది వరప్రసాద్. ఓన్లీ ఒక పాసిబిలిటీ ఉంటది, టూ ఎసెంట్రిసిటీ పాసిబిలిటీ ఉండదు, ఓన్లీ ఒక ఎసెంట్రిసిటీ అనేది పాసిబిలిటీ ఉండదు. ఎసెంట్రీ అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ రేషియో. అంటే కాన్స్టెంట్ రేషియో అంటే సపోజ్ పాసిబిలిటీ ఉంటుందా అంటే నీకు 1/2 అన్నా 2/4 అన్నా ఒకటేగా. ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీకు డైలీ అసైన్మెంట్స్ అనేది మీకు ఎలిప్స్ మీద పెడుతున్నాను కదా, ఆల్రెడీ చెప్పిన ప్రాబ్లమ్స్ కాకుండా చెప్పని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అది నాకు నీట్ గా ఒకసారి మీరు రాసి పెడితే నీట్ గా ఎవరో ఒకరు నీట్ గా రాసి క్వశ్చన్స్ వరకు నాకు పెడితే నేను వాటికి సొల్యూషన్ చేసి గ్రూప్ లో పెట్టేస్తాను. ఆ టోటల్ క్వశ్చన్స్ రిలేటెడ్ గా సొల్యూషన్స్ కూడా మీరు ఒక్కసారి చూసుకోవడానికి అవకాశం ఉంది. ఏమ్మా ఎవరు పెడతారు? ఎవరైనా పర్వాలా నాకు. ఉండదమ్మా ఒక హైపర్బోలాకి ఓన్లీ క్వశ్చన్స్ ఏనన్నా, ఓన్లీ క్వశ్చన్స్. రైట్. తేజ్దీప్ నీ దగ్గర ఉన్నాయా నాన్న? తేజ్దీప్ నీ దగ్గర దిశ డిపిపి ఉన్నాయా? దిశ డిపిపి పెట్టు ఒకసారి. దిశ డిపిపి కాదు, దిశ ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి దిశ ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ అంటున్నాడండి. జనరల్ గా మనం టాంజెంట్ కాన్సెప్టే చెప్పలా, కానీ నేనేమంటానంటే ఇప్పుడు మనకి ఎలిప్స్ లో ఉన్నటువంటి +b² ప్లేస్ లో -b² ని సబ్స్టిట్యూషన్ చేయాలి అని అన్నాను. సో కాబట్టి ఇప్పుడు y = mx +or- ఎలిప్స్ కి అయితే a² m² +b², కానీ మనం డిస్కస్ చేస్తుంది హైపర్బోలా కాబట్టి ఇక్కడ -b². ఈజ్ tangent to the hyperbola x² by a² minus y² by b² = 1. అంతే కదండి. ఇక్కడ +b² అయితే ఇక్కడ ఎలిప్స్ అయిపోతే +b² అయిపోతుంది అంతే. జనరల్ గా డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఇది ఒక టాంజెంట్ అనుకున్నట్లయితే ఇక్కడ డ్రా చేసినటువంటి టాంజెంట్, అట్లాగే ఇక్కడ డ్రా చేసినటువంటి టాంజెంట్ అనేది మనం తీసుకుంటే ఇదేదో p అనుకోవచ్చు. అట్లా దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దామండి కావాలంటే. సో ప్రస్తుతానికి ఏంటంటే y = mx +or- a² b². ఇక్కడ పరాబోలా ఏంటి ఇచ్చాడండి? ఇక్కడ మనకి పరాబోలా అంటే ఎంత అండి? ఇక్కడ అంటే 3x² 12 అంటే డైరెక్ట్ గా రాస్తున్నానండి. x² 4 -y² 3 = 1 పరాబోలా కాబట్టి y = mx ± √a² అంటే 4 కాబట్టి 4m² - 3. ఇక్కడ m కడితే మన సమ్ అయిపోయినట్టే. m ఎట్లా వస్తుంది? ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ప్యారలల్ టు దిస్ లైన్ అన్నాడు. అంటే ప్యారలల్ లైన్స్ అంటే దాని అర్థం ఏంటి? వాటి యొక్క స్లోప్స్ అనేది ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు లైన్ స్లోప్ ఎంత అండి? గివెన్ లైన్ స్లోప్ ఈస్ 2x + y + 7 = 0 కాబట్టి m2 = -2. ఎందుకంటే -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ కాబట్టి. ఇక్కడ m1 అంటే m = -2. ఇది పట్టుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూషన్ చేసిన అదే ఆన్సర్. అంటే y = -2x ± 4 × 4 - 3. సో ద కన్క్లూజన్ ఈస్ 2x + y ± 16 - 3 అంటే √30. (2x + y ± √30). హేమంత్ ఈరోజు పెట్టావు నువ్వు, వెరీ గుడ్. అవి నేను ఈరోజు మీకు హరిహాంత్ ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్ ఈరోజు పెడతానండి.
విత్ సొల్యూషన్స్ అవి మీరు చేయాల్సి ఉంటుంది ఈరోజు. రైట్. గూగుల్ క్లాస్ రూమ్ లో పెడుతున్నానండి. మీకు మెటీరియల్ అన్ని గూగుల్ క్లాస్ రూమ్ లో పెడుతున్నాను, వాట్సాప్ లో కూడా పెడుతున్నాను. గూగుల్ క్లాస్ రూమ్ లో పెడితే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వాట్సాప్ మెసేజెస్ మనకి ఎక్కువైపోతాయి కాబట్టి గూగుల్ క్లాస్ రూమ్స్ లో అనేది మీకు మెటీరియల్ అంతా ఒకే దగ్గర ఉంటది కాబట్టి చూసుకోవచ్చు. నన్ను నోట్ చేస్తారా? డిలీట్ అవ్వవు కూడా. మెమరీ కూడా ఇబ్బంది ఉండదు. 17th one, number of tangents. Number of tangents 2x square by 9 minus y square by 4 is equal to 1 through 6 comma 2. Through 6 comma 2. Number of tangents అంటే మనకి S11 ఫైండ్ అవుట్ చేయాలి కదండి ముందుగా. S11 అంటే ఐడెంటికల్లీ x1 square by a square minus y1 square by b square minus 1. x1 కామా y1 అంటే ఇక్కడ 6 కామా 2 అని అర్థం. సబ్స్టిట్యూషన్ 6 స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే 9, b స్క్వేర్ అంటే 4. x1 స్క్వేర్ అంటే 46 by a స్క్వేర్ 9 minus 4 by 4 minus 1. 4 minus 2 అంటే is nothing but 2. అంటే S11 is greater than 0. S11 greater than 0 అంటే point lies inside hyperbola. Point lie inside hyperbola. Inside hyperbola అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా number of tangents 0. Number of tangents 0. S11 గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ అనేది జనరల్ గా ఓన్లీ హైపరాబోలాకి మాత్రమే. బాబు రాహుల్, నీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. వీడియో వస్తుంది కదండి. S11 గ్రేటర్ దాన్ 0, నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ అనేది 0. S11 లెస్ దాన్ 0 అంటే నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ అనేది 2. ఎందుకంటే ఈ కండిషన్ లో దాని అర్థం ఏంటండి, పాయింట్ ఎక్కడ ఉంటుంది, అవుట్ సైడ్. అట్లాగే S11 is equal to 0, నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ 1. అంటే ఎందుకంటే ఇదే ప్రాబ్లం లో డిస్కస్ చేస్తాం అనుకోండి, ఇక ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు చేసేయచ్చు అనమాట. అంటే నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ అనేది అవుట్ సైడ్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ అనేది 2 డ్రా చేయగలుగుతాం. ఇన్సైడ్ అయితే 0, అవుట్ సైడ్ ఆన్ ద అంటే 1. ఓకే, డయాగ్రామ్ ఎట్లా ఉంటుందంటే ఇలా ఉందనుకోండి, ఇది అవుట్ సైడ్ అనుకోండి అన్న. ఈ అవుట్ సైడ్ అంటే ఈ పాయింట్ నుంచి ఇది ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు, ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఒకటి డ్రా చేయొచ్చు, 2 టాంజెంట్స్. నీకు ఈ పాయింట్ ఎక్కడ అవసరం, ఈ పాయింట్ అని తీసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే రాహుల్, అంటే ఇక్కడ ఇన్క్లినేషన్ ఎంత అవుతుందంటే దీంతో ఇన్క్లినేషన్ ఆల్ఫా అనుకో, ఈ ఇన్క్లినేషన్ ఇక్కడ ఎంత అవుతుందంటే బీటా అవుతుంది అనమాట. ఎస్, ఎలిప్స్ కి కండిషన్స్ మారిపోతాయండి. మళ్ళీ ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ చెప్పాను, నేను నిన్న డిస్కస్ చేశాను క్లియర్ గా. S11 గ్రేటర్ దాన్ 0 అంటే అవుట్ సైడ్, S11 లెస్ దాన్ 0 అంటే ఇన్సైడ్. ఇది అవుట్ సైడ్ అంటే ఇది ఇన్సైడ్. S11 is equal to 0 అంటే ఆన్ ద. ఈ వేటికి ఇవి అన్నిటికి కూడా, సర్కిల్ కి ఇదే, పరాబోలాకి ఇదే, ఎలిప్స్ కి ఇదే.
ఒక పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అనేది ఓన్లీ హైపర్బోలాకు మాత్రమే మారుతుంది. S11 గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఇన్సైడ్ ద హైపర్బోలా, S11 గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు ఇన్సైడ్ ఉంటుంది, లెస్ దాన్ 0 అన్నప్పుడు అవుట్ సైడ్ ఉంటుంది, ఇస్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఆన్ ద ఉంటుంది. మిగతా అన్నిటికీ కూడా సర్కిల్ కానీ పరాబోలా కానీ ఎలిప్స్ కానీ S11 గ్రేటర్ దాన్ 0 అంటే పాయింట్ అవుట్ సైడ్ ఉన్నట్టు, S11 లెస్ దాన్ 0 అంటే పాయింట్ ఇన్సైడ్ ఉన్నట్లు, S11 ఇస్ ఈక్వల్ టు 0 అంటే పాయింట్ ఆన్ ద ఉన్నట్లు. టాంజెంట్స్ యొక్క హైపర్బోలా గురించి మళ్ళీ డిస్కస్ చేద్దామండి, దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి మనం టాంజెంట్స్ యొక్క హైపర్బోలా గురించి మళ్ళీ మండే డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం విత్ డయాగ్రామ్స్ వేసుకొని. ప్రజెంట్ ఇవన్నీ బేస్డ్ ఆన్ ఫార్ములా బేస్డే కదా, అందుకని డిస్కస్ చేస్తున్నాను. ఏం లేదు, టాంజెంట్ అంటే ఇదిగో నాన్న, ఇక్కడ ఏదో పాయింట్ తీసుకోండి, ఈ పాయింట్ అవుట్ సైడ్ దగ్గర తీసుకుంటే ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక హైపర్బోలాకి ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారు అనుకోండి, లేదా ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారు అనుకోండి, ఇది ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ పాయింట్ x1, y1 నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అంటే ఈ టాంజెంట్స్ చేసే ఇంక్లినేషన్ ఆల్ఫా అనుకుంటే ఈ టాంజెంట్ చేసేది బీటా. ఈ పాయింట్ అని దీని మీదే తీసుకోవచ్చు, ఇలాగైనా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి డ్రా చేసిన పాయింట్ ఇది ఒక టాంజెంట్, ఇక్కడ నుంచి డ్రా చేసిన పాయింట్ ఇది ఒక టాంజెంట్ తీసుకోవచ్చు. ఓకే నందకిషోర్ చెప్పమ్మా. అవుట్ సైడ్ ఉంటేనే 2 టాంజెంట్స్ ఉంటాయి, ఇన్సైడ్ ఉంటే ఉండదు. రైట్, 4 డ్రా చేయలేము. అంటే సార్ ఇలా ఉంది కదా అని ఈ పాయింట్ నుంచి దీనికి ఒక టాంజెంట్ అంటే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మీకు, అందుకే ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేస్తాను క్లియర్ గా. ఇక్కడ చూడండి, ఇది హైపర్బోలా కదండి. ఈ హైపర్బోలాలో P అనే x1, y1 అనే పాయింట్ దగ్గర నుంచి ఇది ఒక టాంజెంట్ డ్రా చేశాను, ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేస్తాను అన్నాను కదా. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇది ఇన్క్లినేషన్ x యాక్సిస్ చేసేది ఆల్ఫా, ఇక్కడ ఇన్క్లినేషన్ x యాక్సిస్ తో చేసేది బీటా. అంటే ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్, 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. సార్ ఇప్పుడు వరప్రసాద్ డౌట్ ఏంటంటే ఈ px1, y1 నుంచి ఇటువైపు ఒక 2 టాంజెంట్స్ కదా, ఇక్కడ ఇదే పాయింట్ నుంచి ఇది ఒక టాంజెంట్ కదా, 4 డ్రా చేయొచ్చు కదండి. అంటే నీకు టాంజెంట్ అవ్వదు కదా, ఎందుకంటే ఇన్క్లినేషన్ సేమే కదా, ఇన్క్లినేషన్ మారిపోద్ది. అప్పుడు ఇది అంటే ఏదో ఒకటే తీసుకోండి, 2 తీసుకోం. దాని గురించి డీటెయిల్ గా ఓకేనా వరప్రసాద్? ఇప్పుడు ఈ ప్రాబ్లం లో కూడా ఎందుకు 2 టాంజెంట్స్ వస్తాయి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇక్కడ చూడమ్మా 19th వన్ చూడండి. ఈ ప్రాబ్లం లో మీకు 2 టాంజెంట్స్ అనేది చూడొచ్చు. రైట్, ఇఫ్ m1 అండ్ m2 are the slopes of tangents అలా తీసుకోకూడదమ్మా నందకిషోర్, అట్లా తీసుకోకూడదు. సో స్లోప్స్ ఆఫ్ టాంజెంట్స్ ఆఫ్ x² by 25 minus y² by 16 is equal to 1, which passes through the point. ఒకే పర్టికులర్ లో పాయింట్ నుంచి 6, 2 అయితే దెన్ వాట్ ఈస్ ద కండిషన్? ఇక్కడ m1 ప్లస్ m2 అడిగాడండి ఒకటి, m1 ఇంటూ m2 కూడా అడిగాడండి. ఇప్పుడు దీనికి ఎట్లా అంటే జనరల్ గా మనకి ఎలిప్స్ కి హైపర్బోలాకి ఒకటే తేడా అంటున్నాం. ఎలిప్స్ లో +b² ప్లేస్ లో హైపర్బోలాలో -b² పెట్టమంటున్నాం అంతే. అంటే y is equal to mx plus or minus under root a² m² minus b² కదండి.
ఈజ్ ఏ ఇక్కడే మీకు తెలిసిపోదు ఎందుకు 2 టాంజెంట్స్ డ్రా చేస్తున్నాం అనేది. ఈజ్ ఏ టాంజెంట్ టు x square by a square minus y square by b square is equal to 1. Here a square అంటే 25 అండి, b square అంటే 16 అండి. సబ్స్టిట్యూషన్ చేయండి. y means y is equal to mx plus or minus a square minus b square అంటే ఎంత వచ్చిందండి ఇక్కడ మనకి 25 m square minus 16. This is passes through. This is through 6,2 పాయింట్. ఈ లైన్ అనేది 6,2 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుందని అర్థం. సబ్స్టిట్యూషన్ చేయండి. 2 is equal to 6m plus or minus 25m square minus 16. ఈ టెర్మినాలజీ తీసుకొచ్చేసేయండి. 2 minus 6m whole square equals to 25m square minus 16. 36m square minus 24m plus 4 minus 25m square plus 16 equals to 0. 36 లో 11m square minus 24m plus 20 is equal to 0. అంటే ఒక పర్టికులర్ పాయింట్ x1, y1 నుంచి ఈ ఎలిప్స్ కి టాంజెంట్ అంటే మనకి సబ్స్టిట్యూషన్ చేస్తే ఎన్ని పాయింట్స్ వచ్చాయండి ఇక్కడ మనకి m స్క్వేర్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటండి, దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ m. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ m అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే దాని అర్థం ఓన్లీ 2 రూట్సే ఉంటాయి. అంటే m1 m2లు మాత్రమే ఉంటాయమ్మా నందకిషోర్. m1 m2లు మాత్రమే ఉంటాయి. థర్డ్ డిగ్రీ కానీ ఫోర్త్ డిగ్రీ లేదు ఇక్కడ. ఓన్లీ ఒకే పర్టికులర్ పాయింట్ నుంచి మనం డ్రా చేసేదానికి నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది స్లోప్స్ అనేది 2 వచ్చినాయి. కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 2 స్లోప్సే ఉంటాయి. 2 స్లోప్సే ఉన్నాయంటే దాని అర్థం 2 టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయగలం. ఓకేనా నందకిషోర్? దీనికి ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే సమ్ ఆఫ్ ద స్లోప్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ అడిగాడు. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ అంటే 24/11. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే m1 m2 అంటే 20/11. ఓకేనా వరప్రసాద్? ఓకే ఆకాష్, శశికిరణ్, పృథ్వీ, కేదార్, రాహుల్ నోట్ చేయండి అమ్మా. అంటే మనకి న్యూమరికల్ లో కూడా ఈ 19th ప్లేస్ లో న్యూమరికల్ లో 30th క్వశ్చన్ ఇదేనండి. అక్కడ ఓన్లీ ఇక్కడేమో m1 ప్లస్ m2 అడిగాడు, అక్కడ m1 m2 అడిగాడు. అంతే తేడా. నెక్స్ట్ అన్న రాస్తారండి. కంప్లీట్ అయిందని మెసేజ్ పెడుతున్నారు, అందుకే రఫ్ చేశాను. 23rd one. The midpoint of chord 3x minus 4x minus 3y is equal to 5 of the hyperbola 2x square minus 3y square minus is equal to 12 అంటున్నాడండి.
మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అన్నా, ఈక్వేషన్ ఆఫ్ పోలార్ అన్నా, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నా S1 is equal to 0. అట్లాగే మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ అంటే S1 is equal to S11. సర్కిల్ కైనా, ఎలిప్స్ కైనా, హైపర్బోలా కైనా, పెరాబోలా కైనా. అంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ అన్న నిజానికి ఇది మన కాన్సెప్ట్ చెప్పలా, జస్ట్ ఫార్ములా ఇచ్చేద్దాం, తర్వాత కావాలంటే మనం డిస్కస్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. అంటే ద మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ హైపర్బోలా టు హైపర్బోలా x square by a square minus y square by b square is equal to S1 is equal to S1 11. కావాలంటే డయాగ్రామ్ కావాలంటే ఇది ఒక కార్డ్ అండి, P పాయింట్ Q పాయింట్, ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ M అనేది H కామాకే మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కార్డ్ అనేది కావాలంటే తీసుకోవచ్చు, చిన్న డయాగ్రామ్. దాని గురించి డీటెయిల్ గా మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం, జస్ట్ ఫార్ములా బేస్డే కదా. S1 is equal to S11 అంటే ఇండికేషన్ ఏంటి? xx1 by a square minus yy1 by b square minus 1 is equal to S11 అంటే x1 square by a square minus y1 square by b square minus 1. ఇక్కడ -1 క్యాన్సిల్. ఇక్కడ మనకి హైపర్బోలా అంటే అర్థం ఏంటండి? ఇక్కడ చూడండి, ఇక్కడ హైపర్బోలా అంటే దీన్ని ఎలా రాయగలుగుతామండి? x square by 2x square by 12 minus 3y square by 12 is equal to 1 అంటే ఇది 3 4s are 2 6s are అంటే a square 6 ఉందండి, b square అనేది 4 ఉంది. అట్లాగే x1 కామా y1 ప్లేస్ లో h కామా k ని కన్సిడర్ చేద్దాం. S1 is equal to S11 అంటే ఈ వాల్యూస్ లో సబ్స్టిట్యూషన్ చేయండి. xh by a square 6 minus yk by b square అంటే 4 is equal to x1 square అంటే h square by a square 6 plus minus k square by b square అంటే 4. అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఈ రెండింటికి LCM 12, 2h square minus 3k square. జనరల్ గా మనం ఫార్ములా వేస్తే వచ్చింది ఇది ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ టు ద హైపర్బోలా ఫార్ములా S1 is equal to S11 వేస్తే మనకి లైన్ ఈక్వేషన్ ఇది వచ్చింది. కానీ మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఈక్వేషన్ గివెన్ 4x minus 3y is equal to 5 is given. This is 2, this is 1. ఎందుకంటే 1 2 రెండు కూడా ఏంటంటే ఆర్ ఐడెంటికల్. ఐడెంటికల్ అంటే అర్థం ఏంటి? రిప్రజెంట్స్ సేమ్ లైన్ అని అర్థం. రిప్రజెంట్స్ సేమ్ అంటే కరస్పాండింగ్ x కోఎఫిషియెంట్స్ ఈక్వల్, కరస్పాండింగ్ y కోఎఫిషియెంట్స్ ఈక్వల్, కరస్పాండింగ్ కాన్స్టెంట్స్ ఈక్వల్, రేషియోస్. h by 6 into 4 అంటే 24. h by 24 equals to k by 4 by 3 అంటే 12 equals to this is 2h square minus 3k square by 12 5s are 60. ఎట్లాగో రేషియోసే కదా, మన h కామా k క్యాలిక్యులేషన్ చేయాలి అంటే is equal to కాన్స్టెంట్ సమ్ t అనుకోండి. మనం ఇదే ప్యాటర్న్ ఎలిప్స్ లో కూడా డిస్కస్ చేసాం, సేమ్ ప్యాటర్న్. h equals to 24t and k equals to 12t. ఇప్పుడు ఈ కండిషన్ లో చెక్ చేసుకోండి. 2 into అంటే 2h square అంటే ఎంత అండి? ఇది 2h square minus 3k square equals to 60t. 2 into h అంటే 24t whole square minus 3 into 12t whole square equals to 60t. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఏమైపోతుందండి? ఇక్కడ 12t whole square కామన్ తీయచ్చు కదండి, అంటే 144t square
ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4, 4 2s are 8 minus 3 equals to 60t. ఇక్కడ రాయనా, ఎందుకంటే ఇక్కడ 12t ఇక్కడ 12t ఉంది కదండి. 12t హోల్ స్క్వేర్ అంటే 144t స్క్వేర్ కామన్ తీసేస్తున్నానండి. 12t హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మిగిలిపోతుంది కదా. 2 స్క్వేర్ అంటే 4, 4 2s are 8, 8 minus 3 equals to 60t. అంటే 12 12s are 12 5s are 5 5 క్యాన్సిల్ అయిపోయింది. t ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే t is equal to 1/12. t is equal to 1/12 అయినప్పుడు దాని అర్థం ఏంటండి, h ఎంత అయిపోతుందండి? t is equal to 1/12. 12t is equal to 1 అయినప్పుడు 24t is equal to 2 కదా. ఇప్పుడు h కామా k 24t కామా 12t 2 కామా 1, దట్స్ ఆల్. 2 కామా 1 నోట్ చేయండి అమ్మా. ఓకే శశికిరణ్, వినయ్ తేజ, రాహుల్, పృథ్వీ కేదార్, ఆకాష్. 2 కామా 1 వచ్చింది ఆకాష్. -3/4 ఎందుకు వస్తుంది ఆకాష్? రాదమ్మా, ఒక టీ క్యాన్సిల్ అయిపోతుంది. టీ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. శేషసాయి, ద మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఈజ్ గివెన్ అన్న. యాక్చువల్ గా మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ కు ఫార్ములా S1 ఈజ్ ఈక్వల్ టు S11. S1 అంటే నోటేషన్ ఇది, S11 అంటే నోటేషన్ ఇది. ఇక్కడ x1 కామా y1 ప్లేస్ లో h కామా k తీసుకున్నాను. a స్క్వేర్ అంటే 6 హైపర్బోలాలో, b స్క్వేర్ అంటే 4 సబ్స్టిట్యూషన్ చేశాను. ఈ లైన్ వచ్చింది. ఈ లైను వాడు ఇచ్చిన 4x - 3y ఈజ్ ఈక్వల్ టు లైను. ఈ 2 లైన్స్ కూడా ఐడెంటికలే. మనం ఇది S1 ఈజ్ ఈక్వల్ టు S11 ఫార్ములా వేసాం, వాడు వచ్చింది. ఈ రెండు రిప్రజెంట్ సేమే కాబట్టి x కోఎఫిషియెంట్స్ రేషియో అంటే h/6/4 అంటే h/24, k/4/3 అంటే k/12. దీనికి ఎల్సిఎం చేసి సింప్లిఫికేషన్ చేస్తే 2h² - 3k² 12 × 5 అంటే 60 ఈజ్ ఈక్వల్ టు 2. h ఈజ్ ఈక్వల్ టు 24t, k ఈజ్ ఈక్వల్ టు 12t. ఈ 2h² ఇది 60t² వచ్చింది. సబ్స్టిట్యూషన్ సింప్లిఫై చేస్తాను. ఓకేనన్నా? ఎవరో ఒక అబ్బాయి అడిగాడు. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. Fourth one, Anna. If S and T are foci of x² / 16 minus y² / 9 is equal to 1, +1 is equal to 0 అన్నాడండి. +1 is equal to 0. P is a point on hyperbola. P is point on hyperbola. Then condition SP minus PT modulus. నిన్నే మనం డిస్కస్ చేశానండి ఈ వాల్యూ ఎంత అని. ఐ హోప్ రాసేసారండి. అట్లీస్ట్ మెసేజ్ చేయండి అన్న 5 మెంబర్స్. మెసేజ్ చేయండి ఒక 10 మెంబర్స్ అయినా. ఓకే, నిన్న మనం డిస్కస్ చేశానండి. ఏం డిస్కస్ చేశానండి? విత్ ప్రూఫ్ కూడా చెప్పాను, గుర్తుందో లేదో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫోకస్ ఎస్ అనే ఫోకస్, ఇక్కడ S' అనే ఫోకస్ అయితే, P is any point on the focus అయితే SP minus S' P అనేది దేనికి ఈక్వల్ అన్నానండి? ఎందుకంటే SP minus SP అనేది SP minus S' P అనేది దేనికి ఈక్వల్ అన్నామండి? ఇక్కడ 2a. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్స్, డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్స్
డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ యాక్సిస్ అన్నాం. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అన్నాం. ఎస్పి మైనస్ ఎస్ డాష్ పి అనేది 2a అయితే హైపర్బోలాక్ అయితే, అట్లాగే కాంజుగేట్ హైపర్బోలాక్ అయితే 2b. అందుకనే స్టేట్మెంట్ నేను రాశాను నిన్న సినాప్సిస్ లో, డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ యాక్సిస్ అని. కానీ ఇప్పుడు మనకి దేనికండి ఇది, దేనికి హైపర్బోలాకి, x² - y² b² ఈక్వల్స్ టు 1 అయితే. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏమన్నాడు, వాడు x² - 16 - y² 9 ఈజ్ ఈక్వల్ టు -1. ఈజ్ ఈక్వల్ టు -1 అంటే ఇక్కడ ఏమవుతుందండి, ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు -1 మనకి క్లారిటీ, ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2b. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ యాక్సిస్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 2b. అంటే ఈ డయాగ్రామ్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఏదో పాయింట్ తీసుకోండి, ఇది ఎస్ అనుకుంటే ఇక్కడ ఎస్ డాష్ అని కన్సిడర్ చేస్తే ఇట్లా వస్తుంది డయాగ్రామ్. అంటే ఇదే ట్రాన్స్వర్సల్ యాక్సిస్ లెంత్ కదండి. అంటే దాని మీనింగ్ ఏంటండి, ఇక్కడ బి అంటే 3, ఏ అంటే 4, దేర్ఫోర్ ఇక్కడ ఎస్ డాష్ ప్లేస్ లో టీ ఇచ్చాడండి. అంటే ఎస్పి మైనస్ ఎస్ డాష్ ప్లేస్ లో టీ అన్నాడండి. జనరల్ గా ఎస్ డాష్ అనేది ఫోకై అంటాం, జనరల్ గా ఎస్ డాష్ ఫోకై అంటాం. టీ ప్లేస్ లో ఏమి ఇచ్చాడు, ఎస్ డాష్ ప్లేస్ లో ఏమి ఇచ్చాడు, ఇక్కడ టీ అని ఇచ్చాడు. కాబట్టి ఎస్పి మైనస్ పిటి ఈజ్ ఈక్వల్ టు 2b. 2 × 3 అంటే 6. నోట్ చేయండి అమ్మ. కాంజుగేట్ హైపర్బోలాకి ఓకే శశికిరణ్, కాంజుగేట్ హైపర్బోలాకి తేడా ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే హైపర్బోలా, ఈజ్ ఈక్వల్ టు -1 ఉంటే కాంజుగేట్ హైపర్బోలా. అదే తేడా. నెక్స్ట్ ఈ 25, 26 ఏమున్నాయంటే ఎసెంట్రిక్ యాంగిల్ బేస్డ్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి. కొంచెం కాన్సెప్ట్ చెప్పాలా, అది మండే చెప్పేటప్పుడు చెప్దాం. దీనికి రిలేటెడ్ గా ఉన్నవి ఇక్కడ డిస్కస్ చేసేద్దాం. రైట్. if the distance between parallel tangents having slope m drawn to hyperbola x² - y² 49 is equal to 1:2. Then value of 5 modulus of m/2. Then 5 modulus m/2. I hope note చేస్తారండి, నోట్ చేస్తారా నాన్న? ఓకే. ఇక్కడ చూడండి నాన్న, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ టాంజెంట్ హ్యావింగ్ స్లోప్ m is 2 అని అన్నాడు. జనరల్ గా టాంజెంట్ ఫార్ములా ఏంటి, y is equal to mx plus or minus a² m² - b². ఎలిప్స్ కి అయితే +b² వాడతాము, హైపర్బోలా కాబట్టి -b² వాడాము. ఈజ్ ఎ టాంజెంట్.
to దేనికండి x square by a square minus y square by b square is equal to 1 అనే టాంజెంట్. ఇక్కడ కండిషన్ ఏంటంటే 2 ప్యారలల్ టాంజెంట్స్ అన్నాడు. అంటే ఇక్కడ a స్క్వేర్ వాల్యూ 9, b స్క్వేర్ వాల్యూ 49. సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే y is equal to హ్యావింగ్ స్లోప్ m అని అనేసాడు వాడు, ప్లస్ ఆర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 9m స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 49. ఇక్కడ 2 ప్యారలల్ టాంజెంట్స్ గివెన్, అంటే ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి. టర్మ్స్ ఇటు తీసుకొచ్చేసేయండి. మైనస్ ఎంఎక్స్ ప్లస్ వై ప్లస్ రూట్ ఓవర్ 9m స్క్వేర్ మైనస్ 49 ఇజ్ ఈక్వల్ టు 0 ఒకటి, మైనస్ ఎంఎక్స్ ప్లస్ వై మైనస్ రూట్ ఓవర్ 9m స్క్వేర్ మైనస్ 49 ఇజ్ ఈక్వల్ టు 0 అనదర్ వన్. ఈ 2 ప్యారలల్ కదా, ఎందుకంటే ఈ స్లోప్ ఒకటే కదండి. 2 parallel lines అంటే what is the distance between 2 parallel lines formula? ax plus by plus c1 is equal to 0, one line. ax plus by plus c2 is equal to 0, another line అయితే distance between 2 parallel lines की formula c1 minus c2 by root over a square plus b square modulus. ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 బై అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే ఆకాష్, గుడ్. ఇప్పుడు మనకి ఏమంటున్నాడండి, ఈ 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ అంటే d ఈజ్ ఈక్వల్ టు 2 గివెన్. ఎందుకంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ ఈజ్ 2 గివెన్. ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ 2 ఇచ్చాడు కాబట్టి 2 రూట్ ఓవర్ 9m స్క్వేర్ మైనస్ 49 by root over m square plus 1 equals to 2. 2 cancel. అంటే 9m square minus 49 is equal to m square plus 1. అంటే 8m square equals to 50. m square equals to 50 by 8 అంటే 25 by 4. Obviously modulus m అంటే 5 by 2. But the asking question 5m by 2 అడిగాడు. అంటే 5 into 5 by 2 into 2 25 by 4. సింప్లిఫికేషన్ చేస్తే ఎంత అవుతుందండి? 25 by 4 6.25. ఓకే, ప్రవంత్ దావతి, గుడ్. ఆకాష్, ఓకే. ఓకే, కాశీ విశ్వేష్. రైట్. యశ్వంతులు ఇద్దరున్నారా? రైట్ నాన్న. 30th ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. ఫస్ట్ అండి. The equation of hyperbola with the coordinate axis as principal axis, distance of one of its vertices from foci, one of vertices to foci from foci is 9 and 1. From foci 9 and 1
2ax square by a square minus y square by b square is equal to 1 అయితే then a plus b square, then a plus b square. a plus b square అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి నాన్న, ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా of coordinate axis as principal axis, distance of one of vertices from foci is 9 and 1 అంటున్నాడండి. అంటే దాని అర్థం ఏంటి అంటే, జనరల్ గా మన ఫోకల్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటండి? ఫోకల్ డిస్టెన్స్ అంటే ఇది ఎస్పి అంటే ఇది x1 y1 అనుకుంటే ఈ x1 మైనస్ ఎస్పి డిస్టెన్స్, ఎస్ డాష్ డిస్టెన్స్ అంటే ఈ x1 ప్లస్ ఏ కదా. జనరల్ గా ఫోకల్ డిస్టెన్స్ అంటే అదే కదండి. ఫోకల్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటండి? ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఈx1 మైనస్ ఏ, ఇంకొక డిస్టెన్స్ ఏంటంటే ఈx1 ప్లస్ ఏ. ఈ ఎస్ డాష్ పి అనేది ఎలిప్సిక్ అయినా హైపర్బోలాక్ అయినా ఒకటే. ఎస్పి అనేది ఎలిప్స్ కి అయితే ఏ మైనస్ ఈx1 అవుతుంది, హైపర్బోలాక్ అంటే ఈx1 మైనస్ ఏ అవుతుంది, అంతే తేడా. ఇప్పుడు వాడు ఏమంటున్నాడండి? ఈ ఫోకల్ డిస్టెన్స్ వన్ ఆఫ్ ఇట్స్ వెర్టిసెస్ అంటున్నాడు. అంటే ఈ పి అనే పాయింట్ ఏతో కోఇన్సిడెన్స్ అయిపోయిందండి. అంటే ఒక ఫోకల్ నుంచి ఈ డిస్టెన్స్ అయితే 1 అవుతుంది, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అంటే 9 ఇచ్చాడు అనమాట, దాని అర్థం. అంతేగా? ఈ పాయింట్ దగ్గర నుంచి ఇది ఏతో కోఇన్సిడెన్స్ అయ్యింది అంటే ఈ డిస్టెన్స్ 1, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందండి? 9 అన్నాడు. ఏ యొక్క వెర్టెక్స్ ఏంటి? జనరల్ గా a,0 కదా. అంటే వెర్టిసిస్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకై టు వెర్టిసిస్ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ x1 ప్లేస్ లో ఏని సబ్స్టిట్యూషన్ చేయటమే. ఎల్ ఆఫ్ ఎస్ఏ is equal to 1, L of SA dash is equal to 9. SA అంటే x1 ప్లేస్ లో a ని సబ్స్టిట్యూషన్ చేయండి. AE minus A is equal to 1, AE plus A is equal to 9. ఇదే మెయిన్ అండి. x1 అనే ఈ P అనే పాయింట్ దీంతో కోఇన్సిడెన్స్ అయిపోతుంది. ఈ డిస్టెన్స్ 1, ఈ డిస్టెన్స్ 9 అయిపోతుంది. ఇప్పుడు ఏని కామన్ తీస్తే ఇక్కడి నుంచి సింప్లిఫికేషన్. E minus 1 is equal to 1. Taking A common, E plus 1 is equal to 9. So this is 1, this is 2. ఇప్పుడు 1/2 సింప్లిఫై చేసినట్లయితే A by A క్యాన్సిల్ అయిపోతుందండి. E minus 1 into E plus 1 equals to 1/9. A cancel. Then 9E minus 9 is equal to E plus 1. 8E is equal to 10 అంటే E is equal to 5/4. ఇది పట్టుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. A into 5/4 minus 1 is equal to 1 from 1. A అంటే 1/4 అంటే A is equal to 4. అంటే B square is equal to A square into E square minus 1. అంటే 16 into E square minus 1 అంటే ఇది 25 minus 16 అంటే 9/16. Therefore hyperbola అంటే x square by a square minus y square by b square is equal to 1. x square by a square అంటే ఎంత నాన్న వచ్చింది? x square by 16 minus y square by b square అంటే 9 is equal to 1. Therefore అది అడిగిన క్వశ్చన్ ఏమని అడిగాడండి? a plus b square అడిగాడు. a అంటే 4, b square అంటే 9. ఓకే ఓకే ఆకాష్, శశికిరణ్, ఆకాష్ నోట్ చేయండి అమ్మా.
ఏమో పృథ్వీ, నేను ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పానమ్మా. ఫోకల్ డిస్టెన్స్ ఇది ప్రూఫ్ కూడా చెప్పాను. ఎస్పీజీ ఈక్వల్ టు EX1 మైనస్ ఏ ఎలా వచ్చింది, ఎస్ డాష్ పీజీ ఈక్వల్ టు EX1 మైనస్ ఏ ప్రూఫ్ కూడా చెప్పాను నేను క్లాస్ లో. ఒకసారి రిఫర్ చేయి. ఓకే పృథ్వీ, రైట్ అన్న. అదేనా పృథ్వీ, నానా ఓన్లీ పృథ్వీ, నాట్ పృథ్వీ కాదా. పృథ్వీ నిన్న నువ్వు ఉన్నావా నిన్న క్లాస్ లో? ఆల్రెడీ ఫోకల్ డిస్టెన్స్ అంటే ఫార్ములా EX1 మైనస్ ఎలా వచ్చింది, ఎస్ డాష్ పీజీ ఈక్వల్ టు EX1 ప్లస్ ఏ ఎలా వచ్చిందో నిన్న క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఒకసారి అది చూడు. X1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎలా అంటే, ఈ P అనే పాయింట్ అనే వెట్టెక్స్ నుంచి అడిగాడు కదా క్వశ్చన్. క్వశ్చన్ లో మనకి ఏం అడిగాడు, వెట్టెక్స్ నుంచి ఫోకస్ డిస్టెన్స్ అడిగాడండి. అంటే ఈ P అనే పాయింట్ ఏతో కోఇన్సిడెన్స్ అయిపోతుంది అనమాట. జనరల్ గా ఇది SP కదా, P అంటే X1 కామా Y, వెట్టెక్స్ నుంచి అంటున్నాడు వాడు. వెట్టెక్స్ అంటే A కామా 0 కదా, ఇది X1 కామా కదా, EX1 మైనస్ ఏ కదా. ఓకే రాహుల్, రైట్. So coming to the next one, advanced questions, level 2 advanced. So on second question, the equation modulus of under root x minus 2 whole square plus y plus 1 whole square minus under root x plus 2 whole square plus y square is equal to C represents hyperbola అంటున్నాడు. రిప్రజెంట్ హైపర్బోలా అయితే దాని కండిషన్. ఇక్కడ చూడండి, దీని అర్థం ఏంటండి, ఎక్స్ కామా వైకి 2 కామా మైనస్ 1 డిస్టెన్సే కదా, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ డిస్టెన్స్ ఫార్ములే కదా ఇది. ఇది అబ్జర్వ్ చేయండి, ఎక్స్ కామా వై నుంచి -2, 0 డిస్టెన్సే కదా. అంటే ఇక్కడ P అనేది మనం ఎక్స్ కామా వైగా కన్సిడర్ చేస్తే, P ఎక్స్ కామా వై కన్సిడర్ చేసి ఒక ఫోకస్ అనేది 2, -1 ఒక ఫోకస్, ఇంకొక ఫోకస్ -2, 0 కన్సిడర్ చేస్తే డిఫరెన్స్ ఆఫ్ ఎస్ డాష్ పి, SP మైనస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది, ఖచ్చితంగా ఇది C అన్నాడు. C అంటే ఈజ్ నథింగ్ బట్ 2a, దట్ ఈజ్ లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్, డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అయితే అప్పుడు అది హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తుందని అర్థం. ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఈ డిస్టెన్స్ లో ముందుగా ఇక్కడ ఎలిప్స్ లో డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేస్తాం, SP ప్లస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు, లేదంటే సింపుల్ గా మనకు కావాలి అంటే SP ప్లస్ ఎస్ డాష్ పి అనేది ఇది సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్, అంటే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎలాగెలగలగా ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ఏంటండి, జనరల్ గా ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ఏమొస్తుంది, ఇది ABC అనుకోండి. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ గుర్తుపెట్టుకోండి, ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ఏంటి, సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ అంటే B ప్లస్ C ఈజ్ గ్రేటర్ దాన్ A, సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. అట్లాగే డిఫరెన్స్ ఆఫ్ ద 2 సైడ్స్ ఈజ్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ S ఒకటి, S డాష్ ఒకటి, ఈ ఎలిప్స్ లో కానీ మనం కన్సిడర్ చేసినట్లయితే ఇది P అనుకోండి, S డాష్ SP ఇది ఒక ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ కాబట్టి SP ప్లస్ S డాష్ P ఈజ్ గ్రేటర్ దాన్ SS డాష్.
గ్రేటర్ దాన్ ఎస్ఎస్ డాష్ అంటే సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అనే ఫార్ములా అనేది ఎలిప్స్ కి వాడతాం. అట్లాగే డిఫరెన్స్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్, లెస్ దాన్ ద థర్డ్ సైడ్. ఇది ఎస్ డాష్, ఇది ఎస్ అండి. అంటే డిఫరెన్స్ ఆఫ్ ద టూ సైడ్స్ ఇది ఒక ట్రయాంగిల్ అయిపోతుంది. ఈ ఎస్ డాష్ ఎస్ అనేది ఒక ట్రయాంగిల్ అయిపోతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ద టూ సైడ్స్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్ వాడతాం. ఎందుకంటే ఇది థర్డ్ సైడ్ కదా, ఎందుకంటే డిఫరెన్సే కదా మనకు కావాల్సింది, అందుకనే ఆ కండిషన్ వాడుతున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ లెంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్ 2a కావచ్చు 2b కావచ్చు బాబు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఎస్ డాష్, ఇది ఎస్ అంటే ఇది పి అనుకోండి, ఇది ఎస్ డాష్ అనుకోండి. అంటే డిఫరెన్స్ ఆఫ్ ద టూ సైడ్స్, ఇది ఒక ట్రయాంగిల్ అండి. ఇన్ ట్రయాంగిల్ ఎస్ డాష్ ఎస్ఎస్ డాష్ పి అంటే డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ లెస్ దాన్ థర్డ్ సైడ్. అంటే ఎస్పి మైనస్ ఎస్ డాష్ పి ఈజ్ లెస్ దాన్ థర్డ్ సైడ్ అంటే ఎస్ఎస్ డాష్. ఇక్కడ ఎస్ అంటే దేర్ ఫోర్ ఇక్కడ ఎస్ఎస్ డాష్ అంటే అంత వచ్చేసిందండి. ఇక్కడ రాసానా, కనబడుతుందా? ఎస్ఎస్ డాష్ అంటే రూట్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 16 ప్లస్ 1 అంటే 7. ఈ ఎస్పి మైనస్ ఎస్ డాష్ పిఎస్ సి ఇచ్చాడు, అంటే మాడ్యులస్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ 217. అంటే సి ఈజ్ లెస్ దాన్ √17. ఎప్పుడైనా ఇది కాన్స్టెంట్ ఉంటుంది కానీ 0 ఉండదు. అంటే 0 లెస్ దాన్ సి లెస్ దాన్ √17. సో సి బిలాంగ్స్ టు √17. సి బిలాంగ్స్ టు √17. నోట్ చేయండి. ఇదే ప్రాబ్లం ని మన ఎలిప్స్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏ ఫార్ములా వాడాలి అంటే సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. అప్పుడు ఏ ఫార్ములా వాడతామండి? సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్ వాడతాం. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ రెండింటి యొక్క సమ్ మధ్యలో ఇస్తాడు. వీడియో వస్తుందిగా, చూడండి. ఇదే సమ్, ఇది రాసుకోండి. ఇదే సమ్ని నేను ఎలిప్స్ లో అడిగితే ఎలా చేయాలి అనేది చెప్తాను. ఎలాగే చెప్పే ముందు డిస్కస్ చేద్దాం. రాయండి ఫాస్ట్ గా. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది మనకేమి లోకస్ ఏమి ఇవ్వలా, జస్ట్ డిస్టెన్స్ అన్నాడు అంతే. ఇది ఎక్స్ కామా వైకి 2, -1 డిస్టెన్స్ ఫార్ములా. ఇది ఎక్స్ కామా వైకి -2, 0 డిస్టెన్స్ ఫార్ములా. అంటే పిఎక్స్ కామా వై లోకస్ కాబట్టి పిఎక్స్ కామా వై ఎస్ ని 2, -1 -2, 0 అనుకుంటే ఇది ఎస్పి డిస్టెన్స్ మైనస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు సి. మనం డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ యాక్సిస్ అయితే అది ఇది రిప్రజెంట్స్ హైపర్బోలా అన్నాడు. ఇది రిప్రజెంట్స్ హైపర్బోలా అన్నప్పుడు ఇది డిఫరెన్స్ నోటేషన్ లో ఇచ్చాడు కాబట్టి ఎస్పి మైనస్ ఎస్ డాష్ పి అనేది లెస్ దాన్ ద థర్డ్ సైడ్ అవుతుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ సి ఇచ్చాడు లెస్ దాన్ √17, ఎందుకంటే ఎస్ఎస్ డాష్ డిస్టెన్స్. సి అనేది ఎప్పుడు కూడా మళ్ళీ 0 ఉండదు. 0 కన్నా తక్కువ ఉంటే మళ్ళీ ఇంకోటి అయిపోతుంది. కంపల్సరీగా 0 తర్వాతే ఉంటుంది కాబట్టి 0 లెస్ దాన్ సి లెస్ దాన్ √17. ఇదే ప్రాబ్లం ని ఎలిప్స్ లో అడిగి రాస్తారా? మెసేజ్ చేయండి. గుడ్. ఇదే ప్రాబ్లం ని ఎలిప్స్ లో అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి? ఎలిప్స్ లో అడిగితే మధ్యలో ప్లస్ ఇస్తాడు అంతే. మధ్యలో ప్లస్ ఇచ్చినప్పుడు ఎలిప్స్ కి ఫార్ములా ఏమవుతుంది? ఇది ఎస్ డాష్, ఇది ఎస్ కాబట్టి ఇది పి అనే పాయింట్ అంటే అప్పుడు ఫార్ములా ఏంటి కన్సిడర్ చేయాలి మనం? ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ అంటే mod 2a కదా. అంటే అప్పుడు సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ సమ్ ఆఫ్ ద సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. అంటే దాని అర్థం ఏంటి?
SP plus S dash P is greater than SS dash. గ్రేటర్ దాన్ SS డాష్ అంటే దాని అర్థం ఏంటండి? ఇది 2AE కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు గ్రేటర్ దాన్ కండిషన్ ఉండాలి. అంటే ఇది ఎలాగా అప్పుడు C ఇచ్చాడు అనుకోండి, C గ్రేటర్ దాన్ ఇదంతా √17 అన్నమాట. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? C గ్రేటర్ దాన్ √17. అంటే C బిలాంగ్స్ టు √7 టు ఇన్ఫినిటీ. ఇదే ప్రాబ్లం ని మనకి ఎలిప్స్ లో అడిగితే కండిషన్. వీడియో వస్తుంది కదా నాన్న? కమింగ్ టు ద నెక్స్ట్ వన్. వస్తుందా? రైట్ బాబు, ఎవరో ఒక అబ్బాయి పెట్టారు నీ దగ్గర, అక్కడ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది, ఒక్కసారి చూసుకోనన్నా. థర్డ్ క్వశ్చన్ అండి. ఫర్ హైపర్బోలా x² by cos square alpha minus y² by sin square alpha is equal to 1. Which of the following remains constant? Remains constant alpha అంటున్నాడండి. ఆప్షన్ ఏమి ఇచ్చాడండి? యాబ్సిసియా ఫోకై, యాబ్సిసియా ఫోకై. ఆప్షన్ 2 ఏమన్నాడంటే ఎసెంట్రిసిటీ. ఆప్షన్ 3 డైరెక్ట్రిక్స్. ఆప్షన్ 4 యాబ్సిసియా ఆఫ్ వెర్టిసిస్. ఇది డయాగ్రామ్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఆప్షన్స్ కూడా రాయాల్సి వచ్చింది. ఎందుకంటే అమాంగ్ ద ఫాలోయింగ్ కాన్స్టెంట్ ఆల్ఫా అంటున్నాడు. అంటే ఆల్ఫా అనేది డిపెండెంట్ అని రావాలి. ఇక్కడ చూడండి, x² by cos square alpha equals to minus y² by sin square alpha equals to 1 కదండి. ఈ కండిషన్ లో ఏ అంటే కాస్ ఆల్ఫా, ఏ అంటే కాస్ ఆల్ఫా కదండి, ఏ అంటే కాస్ ఆల్ఫా, బి అంటే సైన్ ఆల్ఫా. ఇక్కడ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా పెద్దదాన్ని ఇవ్వాల, కాబట్టి జనరల్ గానే తీసేసుకుంటాం మనం. అంటే b² is equal to ఏదైనా పర్లా, b² is equal to a² into e² minus 1. b² అంటే sin square alpha is equal to cos square alpha into e² minus 1. అంటే e² minus 1 అంటే sin square alpha by cos square alpha అంటే tan square alpha. అంటే e² అంటే secant square alpha. e అంటే secant alpha. అంటే కాన్స్టెంట్ ఆల్ఫా అంటే ఇట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఆల్ఫా. సారీ, ఇండిపెండెంట్ ఆన్ ఆల్ఫా. అంటే ఆల్ఫా కనబడకూడదు అంటే చెడిపోయాలా? ఆల్ఫా కనబడకూడదు అంటే ఏం చేస్తే సరి? ఎఫ్సిసి ఆఫ్ ఫోకై అన్నాడు, ఎసెంట్రిసిటీ అన్నాడు, డైరెక్ట్రిక్స్ అన్నాడు, వెర్టిసిస్ అన్నాడు. ఫోకై అంటే అర్థం ఏంటి? +or-AE, 0. అంటే దీని అర్థం ఏంటంటే ఆల్ఫా కనబడదుగా ఇక్కడ. ఎందుకంటే +or- ఫోకై అంటే +or- cos alpha into secant alpha, 0. కాబట్టి +or-1, 0. Therefore, abscissa of foci. ఏంటండి ఫార్మ్? ఏంటండి అది? abscissa. abscissa of foci. నోట్ చేయండి. abscissa of foci. రైట్ నాన్న. రిమైనింగ్ టర్మ్స్ అవసరంలా. ఎసెంట్రిసిటీ అవ్వదు, ఎందుకంటే ఈ అంటే సీకెంట్ ఆల్ఫాలో ఉన్నది, డిపెండ్ అయ్యి. ఈ అంటే సీకెంట్ ఆల్ఫాలో ఉంది, ఆల్ఫా కాన్స్టెంట్, ఎసెంట్రిసిటీ అవ్వదు. డైరెక్ట్రిక్స్ అంటే అర్థం ఏంటి? డైరెక్ట్రిక్స్ అంటే x is equal to a/e. ఏ అంటే ఎంత? cos alpha by 1/m. cos alpha by secant alpha అంటే 1 cos alpha. అంటే x is equal to ఏమైపోయింది? అది cos square alpha. అంటే ఆల్ఫా ఉంది. అబ్బాయి
అలాగే వెర్టిసిస్ ఆఫ్ ఆర్సిసి ఆఫ్ వెర్టిసిస్ అన్నారు. వెర్టిసిస్ అంటే అర్థం ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. ఏ అంటే ఎంత? కాస్ ఆల్ఫా. నీకు ఎసెంట్రిసిటీస్ లోనే ఆల్ఫా ఉంది, డైరెక్ట్రిక్స్ లోని కూడా ఆల్ఫా ఉంది, వెర్టిసిస్ లో కూడా ఆల్ఫా ఉంది. ఓకేనా అబ్బాయి? వెర్టిసిస్ లో కూడా ఆల్ఫా ఉంది. ఓన్లీ మనకి ఆల్ఫా లేనిది ఎక్కడ ఉంటుంది? ఓన్లీ వెర్టిసిస్ ఆఫ్ ఓకే. ఓకేనా అబ్బాయి? అంటే కాన్స్టెంట్ అని అర్థం అక్కడ. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. The foci of ellipse. Foci of ellipse x square by 16 plus y square by b square is equal to 1, and the hyperbola x square by 144 minus y square by 81 is equal to 1 by 25 కోయిన్సైడ్ అయితే బి వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సింపులే కదండి. దీని యొక్క ఫోకై అంటున్నాడండి. అంటే ఎక్స్ స్క్వేర్ బై 16 బై వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అంటే మనం 4 గ్రేటర్ దాన్ బి గా కన్సిడర్ చేసేసుకుందాం. ఏదో ఒకటి కన్సిడర్ చేయాలి. అయితే పి గ్రేటర్ దాన్ 4 అయినా అవ్వచ్చు, పి లెస్ దాన్ 4 అయినా అవ్వచ్చు. అంటే ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 16 మైనస్ బి స్క్వేర్ బై 16 అంటే √4 మైనస్ బి స్క్వేర్ బై 4. ఇక్కడ ఫోకై అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0. ఏ అంటే 4 కదండి. 4 మైనస్ బి స్క్వేర్ బై 4 కామా 0. ఇది ఫోకై అయిపోయింది. ఇది దేంతో కోఇన్సిడెన్స్ అవుతుంది అంటున్నాడు? హైపర్బోలా దీంతో కోఇన్సిడెన్స్ అవుతుంది. అంటే దీని హైపర్బోలా అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ 25 తో డివైడ్ చేసేసుకోవాలండి. అంటే ఎక్స్ స్క్వేర్ బై 144 బై 25 మైనస్ వై స్క్వేర్ బై 81 బై 25 ఇజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఎసెంట్రిసిటీ అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఫార్ములాలో కానీ సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ ఎసెంట్రిసిటీ ఎంత వస్తుందండి? అది ఎసెంట్రిసిటీ 15 బై 12 వస్తుందండి. ఫోకై అంటే ఎంత? మళ్ళీ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా అంటే 12 బై 25 ఇంటూ 15 బై 12 కామా 0. 12 పోతుంది. 5 5s ఆర్ 5 3s ఆర్ అంటే ఇక్కడ ఫోకై ఎంత వచ్చిందండి? 3 బై 5 కామా 0. ఈ రెండు ఫోకై కోఇన్సిడెన్స్. ఫోకై ఆర్ కోఇన్సిడెంట్. ఫోకై ఆర్ కోఇన్సిడెంట్ అంటే అర్థం ఏంటి? ఈ టర్మ్ ఈక్వల్ చేసుకోవటం. √4 మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3 బై 5. 4 minus b square is equal to 9 by 25. Therefore 4 minus 9 by 25. అంటే సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వచ్చిందండి? అది b square is equal to 12 by 5 అండి. ఇది ఎసెంట్రిసిటీ ఇక్కడ 5 అండి. ఎసెంట్రిసిటీ 5 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కదండి. ఇక్కడ ఫోకై ఎంత అవుతుందండి? ఎసెంట్రిసిటీ ఇక్కడ 5 by 12 కదండి. ఫోకై అంటే 12 by 5 ఇంటూ 5 by 12 15 by 12 15 by 12 ఏనా అది? 15 by 12 ఏనండి ఇది. 15 by 12 అంటే మనం ఇక్కడ రాయడం మిస్టేక్ చేశాను. 5 3s ఆర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ 3 కామా 0. ఇక్కడ ఫోకై కాన్స్టెంట్ కాబట్టి 4 మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3. 4 మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 9. అప్పుడు బి స్క్వేర్ ఎంత వస్తుందండి? సరిపోయిందండి. బి 5
ఇక్కడ 16 రావాలా? ఓ మై గుడ్నెస్, ఇక్కడ 16 రావాలి కదండి. 16 మైనస్ బి స్క్వేర్ బై 4 సరిపోయిందిలేండి. 16 మైనస్ బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7. 16 మైనస్ 9 అంటే 7. బి ఈజ్ ఈక్వల్ టు √7. నోట్ చేయండి అమ్మ. ఇప్పుడు అడిగింది బి స్క్వేరే కదా. ఓకే, √7 అన్న, బి వాల్యూ √7. దట్స్ ఆల్. ఓకేనండి. రైట్. నోట్ చేస్తారండి, మెసేజ్ చేయండి అమ్మా. ఓకే, మీటింగ్ ఎండ్ చేస్తున్నానండి. నాన్న మీటింగ్ ఎండ్ చేస్తున్నానే. బాయ్ నాన్న. రాస్తారా, ఇంకేమైనా వెయిట్ చేయాలా? బాయ్ శశికిరణ్. ఈరోజు ప్రీవియస్ ఐఐడి క్వశ్చన్స్ అన్ని పెడతాను, అది చేయండి అమ్మా. రైట్.